హాయ్ గైస్, నా మహారాష్ట్ర రోడ్ ట్రిప్లో దేవకల్ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మరో కొత్త లొకేషన్కి వెళ్దామని బయలుదేరాము. కానీ లోకల్స్ మేము వెళ్ళే లొకేషన్ గురించి తెలిసిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళే దారిలో ఒక 3 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూసి వెళ్ళండి అని చెప్పారు. మీరు కూడా మాతో పాటు చూసి అదొక డిఫరెంట్ లొకేషన్స్ కాదా అని మీరే డిసైడ్ చేయండి. పట్నూస్ ఊరు నుండి ఉదయమే బయలుదేరాం. కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు నుండి లోపలికి కాస్త దూరం వెళ్ళగానే ఓ 10-15 ఇళ్ళున బెడగావ్ అనే ఒక చిన్న ఊరు కనబడుతుంది. ఈ రోడ్డు ఆ ఊరు వరకే ఉంది, డెడ్ ఎండ్ అన్నమాట. ఊరిలోకి ఎంటర్ అవగానే మనం ఎందుకు వచ్చామో ఆ ఊరి వాళ్ళకు తెలిసిపోతుంది. సీక్రెట్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళేవారు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నారనుకుంటా. అలాగే వాటర్ ఫాల్స్లో ఈత రాని వారు కూడా కాసేపు నీటిలో ఎంజాయ్ చేయాలనుకుంటే వారి కోసం లైఫ్ జాకెట్ కూడా ఆ ఊరు వాళ్ళే 100 రూపాయలు రెంట్ తీసుకుని ఇస్తున్నారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. నా వద్ద నా పర్సనల్ లైఫ్ జాకెట్ ఉన్నా కూడా నేను దిగలేదు. ఇది చూడటానికి ఓ డిఫరెంట్ లోకం. ఇది బాగుంది కదా. ఇక్కడ నుండి మరో భిన్నమైన ప్రదేశానికి వెళ్తున్నా దారిలో హైవే మీదనే బౌద్ధుల గుహలు కనపడ్డాయి. హైవే పక్కనే ఉన్నాయి కదా అని చూడటానికి లోపలికి వెళ్ళాం. ఇది ముంబై గోవా హైవే నెంబర్ 66 పక్కనే ఓ చిన్న కొండ ఉంది. ఆ కొండకు ఏటవాలుగా ఈ గుహలు నిర్మించుకున్నారు. లోపలికి వెళ్ళాక తెలిసింది అవన్నీ బౌద్ధులు మెడిటేషన్ కోసం నిర్మించుకున్న గుహలని. లోపల ఎటువంటి విగ్రహాలు లేవు, కేవలం మెడిటేషన్ కోసం తయారు చేసుకున్న గుహలు మాత్రమే అని అర్థమవుతుంది మనకు. అక్కడ నుండి వాలన్కుండు అనే ఒక చిత్రమైన జలపాతం చూడటానికి బయలుదేరాం. కానీ గూగుల్ మ్యాప్ పట్టుకొని వెళ్తున్నా కూడా చాలా కన్ఫ్యూజ్తో వెతుక్కుంటూ దారిలో కనబడ్డ ప్రతి ఒక్కరిని అడుగుతూ చివరకు ఎలాగో అలాగా చేరుకున్నాం. చూస్తుంటే చిత్రంగా ఉంది కదా. మొత్తం రాక్ ఫార్మేషన్, అందులో నుండి చిన్నపాటి కాలువల ప్రవాహం, మధ్యలో చిన్నగా కిందికి దూకుతూ ఉండే ఓ చిన్న జలపాతమా కాదా అనే డౌట్తో జలపాతమే అనుకుని చూశాను.
ఊర్లలో ఉన్న జనాల సంగతి తెలిసిందే కదా. ఎక్కడ కొత్తగా లొకేషన్ కనపడినా దాని పక్కనే స్థానిక దేవుల ఆలయం కట్టుకోవడం ఒక ఆనవాయితీగా అయిపోయింది. అలానే ఇక్కడ కూడాను. ఇక్కడ నుండి ఓ బీభత్సమైన జలపాతం చూడటానికి బయలుదేరుతున్నాం. వాటి విశేషాలు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ గైస్.